తిరుపతి లడ్డు ఎపిసోడ్‌ని ఆంధ్రప్రదేశ్ పాలకులు నడిపిస్తున్నటువంటి తీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ పాలకులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పెద్దలందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశం. ఆ మీడియా సమావేశంలో వాళ్ళ హావభావాలు, వాళ్ళ వ్యాఖ్యలు చూసిన తర్వాత ఈ దేశ రాజ్యాంగ నిర్మాతల మీద, దేశానికి రాజ్యాంగం రాసిన వాళ్ళ మీద నిజంగా మరోసారి చాలా గొప్ప గౌరవం కలిగింది. ఎప్పుడూ ఉంటుంది, మరోసారి ప్రత్యేకంగా ఆ గౌరవం అనేది కలిగింది. కారణం ఏంటి? బాబోయ్, పాలకులు అనబడే వాళ్ళు నోటికి ఏదంటే అది మాట్లాడి, మేం మాట్లాడింది నిజము అని చెప్పి నిరూపించడం కోసం ఏ స్థాయి వరకు అయినా వ్యవస్థల్ని వాడుకొని, ఏ స్థాయి వరకు అయినా కనుక వాళ్ళు వెళ్ళి దానితో రాజకీయ ప్రయోజనాలు పొంది ఎదుటి వాళ్ళని ఏ స్థాయి వరకు అయినా కనుక బ్లేమ్ చేయాలి అని ఒక ప్రభుత్వమే పూనుకోవడం అన్నది కని విని ఎరుగని తత్వం. నిజంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలకులు ప్రస్తుతం వాళ్ళకు ఉన్నటువంటి మెంటాలిటీ, వాళ్ళ మనస్తత్వాన్ని కనుక చూస్తే, ఇక అధికారం మనకు తప్ప ఇంకెవరికి వద్దు, అధికారం మన దగ్గరే ఉండాలి, అధికారం మన దగ్గర ఉంది కాబట్టి ఎదుటి వాళ్ళని ఏ స్థాయి వరకు ఎట్లయినా బద్నాం చేద్దాం, ఎన్ని కేసులైనా పెడదాం, ఎలాంటి రిపోర్ట్లైనా తెప్పించుకుందాం. ఇటువంటి మనస్తత్వం కనుక ఉన్న పాలకులు అంతలక్కలా ఉంటే ఇక స్వాతంత్రం అర్థం ఉండదు, ప్రజాస్వామ్యం అర్థం ఉండదు, ఇక దేం అర్థం ఉండదు. ఇలాంటి పాలకులు ఉంటారు, ఇలాంటి ఆలోచన ఉంటుంది పాలకులకి అని చెప్పి అందుకనే కావాలి రాజ్యాంగ నిర్మాతలు ఎక్కడికక్కడ స్వతంత్ర వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి వీళ్ళు తీసుకునే నిర్ణయాలను ఎక్కడికక్కడ సమీక్షించుకుంటూ వచ్చే ఆ అధికారాన్ని కూడా కట్టబెట్టారు. అదే లేకపోతే పాలకులు ఇంకేం మొత్తం నియంతృత్వం ప్రకటించేసుకుంటారనిపించింది. లేకపోతే ఏంటి, ఉమ్మడిగా మీడియా సమావేశం పెట్టి ఏం ఆధారాన్ని చూపించారు వీళ్ళు? మళ్ళీ జంతువుల కొవ్వు కలిసింది అని. నాకు మరింత ఆశ్చర్యం అనిపించింది. ఒక మీడియా సోదరుడు అడుగుతూ ఉన్నాడు, కలవలేదని వైసీపీ చెబుతోంది కదా జంతువుల కొవ్వు, మీరేమంటారు అంటే, ఐఎమ్ ఆస్కింగ్ యూ స్ట్రైట్ క్వశ్చన్. కలవలేదని నీకేమన్నా చెవులో వచ్చి చెప్పిండ్రా? కలవలేదని నువ్వు నమ్మే దేవుడు వచ్చి చెప్పిండ్రా అంటున్నారు జగన్ను. ఏ దేవుడు అయితే మన అందరూ నమ్ముతారు, నష్టమేముంది. దేవుడు అంటే ఒక నమ్మకమే కదా, ఎవరైనా నమ్ముతారు. నేను నమ్మితే తప్ప, నువ్వు నమ్మితే తప్ప, ఏ దేవుడు నమ్మితే ఏం తప్పు ఉంది? రాజకీయాల కోసం వీళ్ళు అడ్డదిడ్డంగా దేవుని మతాలను వాడుకునే ప్రయత్నాలు గట్టిగా చేస్తూ ఉన్నారు. కానీ ఏముంది, ఒక నమ్మకం విశ్వాసం చేతులు దండ పెట్టడం ఎవరి స్టైల్లో వాళ్ళు దానికి వచ్చేది పోయేది కాసిన ఆత్మసంతృప్తి మనిషికి మంచిదే కదా, ఎవరైతే ఏముంది. ఐఎమ్ ఆస్కింగ్ యూ స్ట్రైట్ క్వశ్చన్. నీకు చెవులో వచ్చి చెప్పిండ్రా? నువ్వు నమ్మే దేవుడు వచ్చి చెప్పిండా కలవలేదని? ఐఎమ్ ఆస్కింగ్ యూ స్ట్రైట్ క్వశ్చన్ అంటు. కలిసిందని ఎక్కడ చెప్పినారు? ఆ మీడియా సోదరుడు ఇంక భయపడే ఎనికిపోయినట్టున్నాడు. కలిసిందని ఎక్కడ చెప్పారు? ఎవరు చెప్పారు కలిసిందని? ఎక్కడ చెప్పారు? ఎవరు చెప్పారు? అది చెప్పరు. మళ్ళీ ఇప్పుడు హైలైట్ 2022లోనే అప్పుడు ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ వచ్చింది, కల్తీ జరుగుతుందని. ఎవరు రిపోర్ట్ ఇచ్చేది? రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? ప్రభుత్వానికి 2022లో రిపోర్ట్ వస్తే తొక్కి పెట్టింది ఎవరు? రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? ఇవన్నీ మీ దగ్గర ఉంటే దీని మీద ఫస్టే కేసు పెట్టకుండా జంతువులకు పిక్ ఫ్యాట్, కౌ ఫ్యాట్ అని చెప్పి ఎందుకు మాట్లాడారు? అప్పుడు రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? తొక్కి పెట్టింది ఎవరు? ఇవన్నీ మీ దగ్గర ఉంటే మీరెందుకు అప్పుడు కేసు పెట్టలేదు? మీరెందుకు అప్పుడు మాట్లాడలేదు? ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు ఇవన్నీ? అధికారంలో ఉన్నారా వీళ్ళు? ప్రతిపక్షంలో ఉన్నారా? మనం మాట్లాడిన మాటలు నిజం చేయడం కోసం ఏ స్థాయి వరకు వెళ్ళాలని చెప్పి వీళ్ళు అనుకోవడం ఏంటి? సిబిఐ విచారణ చేసి, సుప్రీంకోర్టు మానిటరింగ్ చేసి, కలవలేదు అని నివేదిక ఇచ్చిన తర్వాత క్లియర్గా ఉంది అందులో జంతువులకు కలవలేదు, పిక్ ఫ్యాట్, కౌ ఫ్యాట్ లాంటివి లేవు అని. లార్డ్ అసలు ఒక లార్డ్ను ఫైండ్ అవుట్ చేయలేదు, లేదు అటువంటివి అని చెప్పి రాసి పెట్టారు కదా. ఎదురుదాడి చేసి ఏం కలవలేదని చెబితే ఎట్లా అని అంటే, కలిసిందని ఎవరు చెప్పింది వీళ్ళకు? అయితే ఇప్పుడు అన్ని విచారణలు జరిగితే ఇప్పుడు వీళ్ళు ఏకసభ్య కమిషన్ వేస్తారట. ఇప్పుడు సిట్టు రిపోర్టు మీద మళ్ళీ ఏకసభ్య కమిషన్ అట. అంటే ఒకరితోటి ఏ మాటకు ఆ మాట. చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఏకసభ్య కమిషన్లో ఇంకో కమిషన్లో దేనికన్నా విలువ ఉందా? దేన్ని ఎవరైనా కనుక ఎప్పుడైనా దాన్ని ఎవరైనా పట్టించుకుంటారా? పొందానికి ఏమైనా విశ్వసనీయత ఉందా? పుష్కరాలలో తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోతే దాని మీద వీళ్ళే కమిషన్ వేశారు. వాళ్ళే తొందరపడి ఒకరి మీద ఒకరు పోటీ పడిన చనిపోయారు అని వేశారు. ఇక ఒక్కరి మీద చర్యలు తీసుకున్నారా? వాటిని కమిషన్ అంటారా? కాపు రిజర్వేషన్ల మీద ఒక కమిషన్ వేసిరి. ఏం ప్రయోజనం? ఏం చేశారు దాంతో? తిరుపతిలో తొక్కిసలాట జరిగితే ఒక కమిషన్ అని వేసిరి. ఏం చేసిన దాంతో? ఏం ప్రయోజనం ఉంది?
ఇప్పుడు మా సుప్రీంకోర్టు మానిటరింగ్లో సిబిఐని విచారణ చేస్తే అది తప్పట, అది కాదట, దాని మీద కమిషన్ వేస్తారట. అంటే మనకు కావాల్సిన ఆ కమిషన్ రెడీ అయితే అప్పుడు ఓకేనా? ఇప్పటి వరకు ఇప్పుడు మీడియా సమావేశం పెట్టారు ఉమ్మడిగా, ఎక్కడ కలిపింది, ఎక్కడ కలిసింది కౌ ఫ్యాటు, పిగ్ ఫ్యాటు, ఫిష్ ఆయిల్ అనేది చూపించారా జనానికి? ఎందుకండి పాలకులకు అంతగానం ఆటిట్యూడ్ పనికిరాదు. అధికారంలో లేని వాళ్ళు ఎదురుదాడి చేస్తారేమో, అధికారంలో లేని వాళ్ళు ఇంకేమైనా 4 మాటలు ఎక్కువ అంటారేమో. ఇదేంటి దరిద్రమో, వీళ్ళు అధికారంలో ఉండి వీళ్ళు ఏది కుదురుతుంది మాట్లాడుతూ ఉన్నారు. ఉమ్మడిగా అందరూ వచ్చారు, ఎందెందో మాట్లాడుతూ ఉన్నారు, సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఏదో వివేకానంద రెడ్డిని చంపిన వాళ్ళు మరి ఇదంతా ఇప్పుడు ఇటువంటి తిమ్మిని పంపించారా అంటూ ఉన్నారు. పోనీ సుప్రీంకోర్టుకి వెళ్ళండి మళ్ళీ, మరి వివేకానంద రెడ్డి కేసు ఏమైందో, ఎవరు చంపారో సుప్రీంకోర్టుకి వెళ్ళండి. మరి ఇప్పుడు సునీత గారు ఏదో పిటిషన్ వేశారు, వెళ్ళండి చంద్రబాబు గారు వాళ్ళ ఉప ముఖ్యమంత్రి ఇంప్లీడ్ అయ్యి మేము వాదనలు వినిపిస్తామని చెప్పి పోండి. మీరు పర్సనల్గా ఏమున్నాయి మీ దగ్గర? జీవితం అంతా రాజకీయ విమర్శలేనా ప్రతి అంశం మీద? అది అయిపోయినాయి కదా, అయిపోయిన ముచ్చటే కదా ఇవన్నీ. మళ్ళీ దీని మీద ఏంటి లేనిపోయిన పంచాయతీలు, సంబంధం లేని విషయాలన్నీ తీసుకొని వచ్చేసి ఏదో మాట్లాడేశారు. క్షమాపణలు చెప్పకుండా ఎదుటో వీళ్ళు జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి వీళ్ళు ఆరోపణలు చేశారు. పిగ్ ఫ్యాటు, కౌ ఫ్యాటు, ఫిష్ ఆయిల్ అని వీళ్ళు చేస్తే మళ్ళీ వీళ్ళకు వైసీపీ వాళ్ళు ఇప్పుడు క్షమాపణలు చెప్పాలట. మీరు కలవలేదని చెప్పారు, కలిసిందని ఎక్కడ చెప్పారు? అప్ టు ద మార్క్ లేదా, అందులో కలిసినాయి కదా, మీరు మాట్లాడింది ఏంది, అది పాయింట్. ఎంత దారుణం. ఇప్పుడు ఇంకా ఏదో ఏకసభ్య కమిషన్ అంట, దాని ముందు ఏవో నివేదికలు పెడతారట. సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ విచారణ వీళ్ళు పరిగణలోకి తీసుకుపోతే వీళ్ళు నియమించే ఏకసభ్య కమిషన్ ఎవరికి కావాలి? ఎవరు పట్టించుకుంటారు? ఆ పొలిటికల్ మోటివేటెడ్ తోటి ఎవరన్నా దానికి ఏమైనా విలువ ఉంటుందా? ఆ వచ్చే వ్యక్తి ఎవరో తెలియదు మరి మొత్తానికి. వాళ్ళకి ఏమైనా విలువ ఉంటుందా ఇట్లాంటి వాటివన్నీ? అంటే ఏదున్నా మనం అనుకున్నా సాధించాలి. వ్యవస్థలు మన దగ్గర ఉన్నాయి, అధికారం మన దగ్గర ఉంది. ఇటువంటి పాలకులు వస్తారనే దశాబ్దాల కిందట, 80 సంవత్సరాల కిందటే ఊహించి 78 సంవత్సరాల కిందటే అప్పుడు రాజ్యాంగ నిర్మాతలు చాలా చాలా పగడ్బందీగా రచించారు రాజ్యాంగాన్ని. లేకపోతే నాకు తెలిసి ఎప్పుడో మళ్ళీ నియంతృత్వంలోకి, ఎప్పుడో మరి ఏమంటారు జమీందారీ వ్యవస్థలోకి, రాచరికంలోకి వెళ్ళిపోయేదేమో భారతదేశం కూడా. మరి ఇట్లాంటి పాలకులు ఉంటే తప్పు మాట్లాడి నోటికి ఏది వస్తే అది మాట్లాడి మేము మాట్లాడింది నిజమని చెప్పి నిరూపించడం కోసం ఎన్ని చేస్తారు ఇంకా వీళ్ళు? నాట్ ఎట్ ఆల్ ఫెయిర్. అసలు నా బాధ ఏంటంటే ఇంతగానో పదే మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఆధారాలు? ఏవి ఆధారాలు? సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ ఆధారాలు ఫైండ్ అవుట్ చేయలేదు. అందులో మళ్ళీ వీళ్ళ సిట్గానే ఉంది కదా రాష్ట్ర పోలీసులు. ఎవరు ఆధారాలు కనిపెట్టారు? జంతువులకు పిగ్ ఫ్యాట్, కౌ ఫ్యాట్ కలిసిందని. దారుణం అండి బాబోయ్.